హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాల్టి మన రుచికరమైన రెసిపీ ఏంటంటే ఆవకాయ పచ్చడి అండి. ఆవకాయ పచ్చడి కదా అనుకుంటున్నారా? ఈ ఆవకాయ పచ్చడి ఎంత తిన్నా కూడా వేడి అనేది అస్సలకి చేయదండి. ఇవాళ మనం పెసర ఆవకాయను పెట్టుకుంటున్నాము. ఇది చాలా పాతకాలపు ఆవకాయ పచ్చడి. వేసవి కాలంలో ఈ పచ్చడిని ఎక్కువగా తింటారండి. ఎందుకంటే ఈ పచ్చడి ఎంత తిన్నా కూడా వేడి చేయదు, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ పెసరావకాయ పచ్చడిని తయారు చేసుకుంటానికి మనం ముందుగా ఇక్కడ మామిడి పండ్లని తీసుకోవాలి. మామిడి కాయలండి పచ్చిగా ఉండాలి, గట్టిగా ఉండాలి, అలాగే కాయ పులుపు కూడా ఉండాలి. ఈ మూడిటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మామిడికాయని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలాగా పొడి గుడ్డతో తడి అనేది ఎక్కడా లేకుండా ఇలాగా బాగా తుడుచుకోవాలి. ఇలాగే అన్ని కాయల్ని తుడుచుకున్నాక మనం ఫ్యాన్ గాలికి ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టాలి. 10 నిమిషాల తర్వాత మనం ఇలాగా పెద్ద కత్తిపేటలు ఉన్నదాన్ని తీసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా తరిగించుకోవాలి. ఈ ముక్కలని నేను బయట తరిగించుకున్నానండి. మీ దగ్గర ఇలాంటి కత్తిపేట ఉంటే మీరే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు చాక్తో ఇలాగ ముక్కలు తెగటం కష్టమవుతుందండి. ఖచ్చితంగా ఇలాగ పెద్ద కత్తిపేట ఉన్న దానితోనే మీరు ఇలాగ తరుక్కోండి. ఇక్కడ నేను 1/2 కిలో పెసరావకాయ పచ్చడిని పెడుతున్నాను. మీరు ఎంత కావాలంటే అప్పుడు క్వాంటిటీస్ని డబల్ చేసుకోండి. ఇలాగా ముందుగా మనం గిన్నెను పెట్టుకొని దీంట్లోకి ముందుగా మనం కట్ చేసి తెచ్చుకున్న మామిడికాయ ముక్కల్ని మళ్ళీ ఇంటికి వచ్చాక ఒకసారి గుడ్డతోటి నీట్గా క్లీన్ చేసుకోవాలండి. దీంట్లోకి 1/2 కిలో కొలత వచ్చేటట్టు మనం మామిడికాయల్ని వేసుకుందాము. ముక్కలు మొత్తాన్ని కూడా మనం ఒక పక్కకి పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మసాలాలు ఏమేమి కావాలో కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు మనం పెసరావకాయ పెట్టుకుంటున్నాం కాబట్టి 1/2 కిలో పచ్చడికి 25 గ్రాములు పెసరపప్పుని తీసుకోవాలండి. వీటిని ఛాయ పెసరపప్పు అని కూడా అంటారు. ఈ ఛాయ పెసరపప్పుని నేను ఎండలో ఎండబెట్టుకున్నానండి ఒక అరగంట పాటు. తర్వాత వీటిని ఇలాగా మనం కొలతగా తీసుకొని ఒక పక్కకి పెట్టుకుందాము. అలాగే 50 గ్రాములు కళ్ళుప్పుని తీసుకోవాలండి. కళ్ళుప్పు మాత్రమే పచ్చళ్ళల్లోకి వాడాలి. అప్పుడే సంవత్సరం అంతా కూడా బాగా నిల్వ ఉంటుంది. 50 గ్రాములు అంటే 50 గ్రాములు మాత్రమే కళ్ళుప్పుని తీసుకోవాలి. ఈ కళ్ళుప్పుని కూడా ఓ పక్కకి పెట్టుకుందాము. అలాగే 50 గ్రాములు కారాన్ని కూడా తీసుకుందాము. అలాగే 50 గ్రాముల పప్పు నూనెని తీసుకోవాలండి. అంటే వేరుశనగ నూనె, దాన్ని కూడా ఒక పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న ఈ 50 గ్రాముల కళ్ళుప్పుని మిక్సీ జార్లోకి వేసి మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఆ పొడిని పక్కన పెట్టుకోండి. అలాగే మనం ముందుగానే పక్కన పెట్టుకున్న ఈ పెసరపప్పు ఉన్నాయి కదా, ఆ పెసరపప్పుని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనకి కావాల్సిన మసాలాలన్నీ కూడా తయారైపోయినాయి కదండి. ఇప్పుడు ముందుగా మనం 1/2 కిలో ముక్కల్ని కొలిచి పక్కన పెట్టుకున్నాం కదండి. దీంట్లోకి ముందుగా మనం తీసుకున్న ఈ 50 గ్రాముల కారాన్ని యాడ్ చేసుకోవాలి. కానీ ఒక పాయింట్ నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి, ఎక్కడా కూడా తడి అనేది ఉండకూడదు. అలాగే పెసరపప్పు అంటే ఈ ఛాయ పెసరపప్పుని కూడా మనం ఇలాగ కొలుచుకున్నాం కదండి, అంటే మెత్తటి పౌడర్ లాగా. దీన్ని కూడా జల్లెడలో వేసుకొని మెత్తటి పొడిని మాత్రమే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మిగతాది పక్కన తీసేసేయండి. అలాగే ముందుగా మనం మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకున్న ఈ 50 గ్రాముల కళ్ళుప్పుని కూడా వేద్దాము. చూసారా, ఇలాగా అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి 1 స్పూను మెంతిపిండిని కూడా వేయాలి. మెంతిపిండి 1 స్పూను వేస్తే సరిపోతుందండి. అలాగే 1/2 స్పూను పసుపుని కూడా వేద్దాము. నేను చెప్పిన కొలతలన్నిటినీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడే పెసరావకాయ పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూసారా, ఇలాగా మొత్తం అంతా కూడా ఇలాగా మనం వేసుకున్నాక దీంట్లోకి 50 గ్రాముల నూనెను కూడా యాడ్ చేసుకుందాము. ఈ నూనె, ఉప్పు, కారం, పెసరపిండి, అలాగే పసుపు అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలపాలి. మళ్ళీ చెప్తున్నానండి, మీ గిన్నెకి కానీ గెరిటెలకి కానీ ఎక్కడా కూడా నీళ్ల తడి అనేది ఉండకూడదు. మీ చేతులకి కూడా నీళ్ల తడి అనేది లేకుండా ఇలాగా బాగా కలుపుకోండి. అప్పుడే మనకి పచ్చడి సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది. చూసారా, ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిపేసేయటమే. ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో చూడండి. దీని
దీనికోసమని బయట మనం పచ్చడి కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. చాలా హెల్తీగా ఈజీగా ఇంట్లోనే మనం ఈ ఆవకాయ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. చూసారా, మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి మనం 3 రోజుల పాటు ఉంచుకోవాలి. 3 రోజులు కూడా ఉదయం సాయంత్రం 2 పూటలా కూడా మనం ఈ ముక్కలని తిప్పుకోవాలండి. అప్పుడే మనకి బాగా పడుతుంది. 3 రోజుల తర్వాత చూస్తే మనకి ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది. మీరు కావాలంటే వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా దీంట్లోకి వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ రెబ్బలు మనం అన్నంలో కలుపుకునేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఎంతో రుచికరమైన పెసరావకాయ పచ్చడి తయారైపోయింది. చూసారా అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. దీన్ని జాడీలో కానీ 8 కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోండి. 6 నెలల దాకా నిల్వ ఉంటుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.